दन्ताञ्चलेन धरणीतलमुन्नमय्य पातालकेलिषु धृतादिवराहलीलम् उल्लाखनोत्फणफणाथरगीयमानक्रीडावदानमिभराजमुखं नमामि। उदीर्णरागप्रतिरोधकं जनैः अभीक्ष्णमक्षुण्णतयातिदुर्गमम् उपेयुषो मोक्षपथं मनस्विनः त्वमग्रभूमिः निरपाय संश्रयः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु विशदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैः ईश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंमितं पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिका भुवि भावुकाः। न भारतीमेङ्गमृषोपलक्ष्यते न वा क्वचिन्मे मनसो मृषा गतिः। न मे ऋषिकाणि चलन्त्य सत्पथे यन्मे हृदोत्कण्ठ्यवता धृतो हरिः। प्रचोदिता येन पुरा सरस्वती वितन्वताजस्य सतीं स्मृतिं हृदि स्वलक्षणा प्रादुरभूत्विलास्यतः समे ऋषीणामृषभः प्रसीदताम्। भूतैर्महद्भिर्यैमाः पुरो विभुः निर्मायशेते यदमूषु पूरुषः भुङ्क्ते गुणान् षोडश षोडशात्मकः सोऽलङ्कृशिष्ट भगवान् वचांसि मे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शम्प्रव्रजं तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिलश्रुतिसारमेकमध्यात्मदीपमतितीरशतां तमोन्धम् संसारिणां करुणया पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनां। स्वसुखनिभृतचेतास्तद्युतस्तान्यभावोऽप्यजितरुचिरलीलाकृष्टसारस्तदीयम् व्यतनुतकृपया यस्तत्त्वदीपं पुराणं तमखिलवृजनघ्नं व्याससूनुं नतोऽस्मि। चतुर्मुखमुखाम्भोजवनहं सवधूर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। ओं नमो भगवते वासुदेवाय। శ్రీమద్ రామాయణం లాగానే వ్యాసుల వారు దీనికి కృష్ణాయనం అని పేరు పెట్టవలసింది. అలా పెట్టకుండా శ్రీమద్ భాగవతం అని నామకరణం చేయడం చేత కృష్ణస్తు భగవాన్ స్వయం శ్రీమద్ భాగవతంలో
డిక్లరేషన్ ఇచ్చారు. ఏతే చ అంశకలా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ప్రథమ స్కంధంలో అవతారములు వర్ణించేశారు. 22 అవతారము చెబుతారు. తర్వాత తృతీయ స్కంధంలో ఈ అవతారములన్నింటికి చిట్ట చివర ఉన్న శ్రీకృష్ణ అవతారం ఉత్తమోత్తమైనది, పరిపూర్ణ తమస్సాక్షాత్ కృష్ణస్తు భగవాన్ స్వయం. గర్గభాగవతంలో కపిల, కూర్మ, వేదవ్యాస ప్రముఖులందరూ కళావతారములని చెప్పారు. మరీచి, అత్రి, వశిష్ఠాది ప్రజాపతులు అంశాంశావతారాలు. చతుర్ముఖ బ్రహ్మ, పృథుచక్రవర్తి మొదలైన వాళ్ళు అంశావతారములు. పరశురాముడు మొదలైన వాళ్ళు ఆవేశావతారాలు. శ్వేతద్వీపాధిపతి, వైకుంఠుడు, నృసింహుడు, శ్రీరాముడు, నరనారాయణుడు పూర్ణావతారాలు. శ్రీకృష్ణుడు ఒక్కడే పూర్ణతమావతారము, సూపర్లేటివ్ డిగ్రీ. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు కాబట్టి ఆయన చరిత్రం శ్రీమద్ భాగవతం అయింది అన్నారు. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం. ఈ శ్రీమద్భాగవత ప్రశ్నోత్తరిలో ఈ విషయములన్నీ ప్రస్తావన చేశాం మనం. శ్రీరామచంద్రునికిను కృష్ణునికిను అన్వయ వ్యతిరేకములను ప్రతిపాదించాం. కంపేర్ అండ్ కాంట్రాస్ట్. అవజానంతి మాం మూఢా మానుష్యం తనుమాశ్రితం. నేను మనిషి శరీరంతో ఉన్న కారణం చేత నేను కూడా సాధారణమైన మానవుడనే అనుకుని అందరూ పొరపాటు పడి నన్ను అవమానం చేస్తున్నారు అంటాడు. అందుచేత ఆయన యొక్క భగవతత్వాన్ని ప్రస్ఫుటంగా ఆవిష్కరింపచేసేటందుకు వేదవ్యాసుల వారు పూనుకున్నారు. దానికి నిదర్శనంగా శ్రీకృష్ణస్వామి ఉపదేశించిన గ్రంథం భగవద్గీత అయింది. మహాభారతంలో మీకు తెలియదు అనుకుంటాను, 16 గీతలు ఉన్నాయి. వాటిలో భగవద్గీత ఒకటి. కామగీత, కపిల గీత, మంకి గీత, మహాభారతంలో 16 గీతలు ఉన్నాయి. అవిగాక శ్రీమద్భాగవతంలో గోపికా గీతములు, భ్రమర్ గీతలు, యుగళ గీతం, భిక్షు గీతలు, ఐల గీతలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన దానికి మాత్రమే భగవద్గీత అని నామధేయం వచ్చింది. దీన్ని బట్టి శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అనే మాట మనకు రూఢమైంది. కృష్ణస్తు భగవాన్ స్వయం ఏతే చ అంశకళా పుంసః. అంశకళలు అంటే కళ అంటే 16వ వంతు, అంశం అంటే 4, అంశం అంటే 8. పరశురాముడు మొదలైనవి ఆవేశ అవతారములు. ఒక దుర్ఘటమైన మహాకార్యమును సాధించేందుకు, దుష్ట శిక్షణ చేసేటందుకు భగవంతుని తేజస్సు ప్రవేశించి ఆ ఆవేశం వచ్చిన తర్వాత ఆ మహాపురుషుడు దుష్ట శిక్షణ చేసిన తర్వాత శాంతించుతాడు. అలాంటి వాటిని ఆవేశావతారములు అంటారు. పరశురాముడు దానికి ఉదాహరణగా చెప్పారు. శ్రీరామవతారంలో శ్రీరామచంద్రునికి విష్ణు ధనుస్సును అప్పగించిన తర్వాత ఆయనలో ఆవేశించిన తేజస్సు శ్రీరామచంద్రుని ప్రవేశించింది. అప్పటికి పరశురాముడు అవతారాన్ని సాలించినట్లయి సాధారణమైన ఋషి పుంగవుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కాలంలో చాలామంది అడుగుతూ ఉంటారు మాలాంటి వాళ్ళని, ఆయన కలికి అవతారం ఉంటారే, ఈయన ఈ అవతారం ఉంటారే, ఇదేమిటి నిజమేనా అని. నేను చెబుతూ ఉంటాను, ఆవేశ అవతారం అని భాగవతంలో, గర్గభాగవతంలో, ఇతర గ్రంథాల్లో ఉన్నది. ఉపాసనా బలం చేత ఎప్పుడైతే పురుషుడు తన్మయుడు అవుతాడో ఆ తేజస్వతంలో ఆవేశించిన కారణం చేత వాళ్ళని ఆ దేవతగా ఆరాధించడం అనేది మన కళ్ళ ముందు ఆచార విచారాల్లో చూస్తున్నాం. జిల్లేడముడి అమ్మ ఉండేది, అమ్మవారిగా ఆమెని సేవించుతూ ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు మైసూరు పరమాచార్యులు వారిని దత్తావతారంగా ప్రజలు కొలుస్తున్నారు, సేవించుతున్నారు.
ఇవన్నీ ఆవేశ అవతారాలే. పూర్ణావతారం నరసింహస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఈ ముగ్గురిని ఎందుకు ఉచ్చరించామంటే ఈ ఈ ముగ్గురి తాలూకు చరిత్ర శ్రీమద్ భాగవతంలో 3 సార్లు వస్తుంది. నరసింహావతారం, హిరణ్యకశిపు హిరణ్యాక్షల వధ, వరాహావతారం, నరసింహావతారం. రెండవదేమో రావణ కుంభకర్ణుల కోసమేమో రామావతారం, మూడవదేమో శ్రీకృష్ణ అవతారం. దీని ప్రాధాన్యం ఏమిటంటే అందరికీ చాలా ప్రఖ్యాతమైన ఇతివృత్తం. జయ విజయులు అనే ద్వారపాలకులు సనక సనందనాదులను అడ్డగించటం, వాళ్ళు కోపగించి శపించటం, అందువల్ల 3 జన్మల్లో వాళ్ళు ముక్తులు కావటం. దీని ప్రాధాన్యం ఏమిటంటే 3వ స్కంధం, 7వ స్కంధం, 10వ స్కంధం 3 సార్లు వస్తుంది ఈ వృత్తాంతం. ఇది కాకుండా ఇవాళ రాత్రి కృష్ణావతారం సంభవం కాబోతున్నది. శ్రీకృష్ణస్వామి చెబుతున్నాడు దేవకీ వసుదేవులకి, పూర్వయుగంలో మీరు సుతపా అనే ప్రజాపతి, పృష్ణి అనే పతివ్రత ఆయన భార్య, మీరిద్దరు సంతానం కావాలని తపస్సు చేశారన్న గురించి నేను దర్శనమిచ్చాను, కోరుకోమన్నాను. మీరు ఏం కోరుకున్నారు? నీలాంటి కుమారుడు మాకు కావాలని అన్నారు. నీలాంటి కుమారుడు, నాలాంటి కుమారుడు నాలాంటి వాడు మరొకడు లేనే లేడు, అద్వితీయుడని నేను ఎలాగా అని చెప్పి చాలా చిక్కులు పడిపోయినట్టు. రమేష్ భాయి ఓఝా చాలా ప్రసిద్ధుడైన భాగవత ప్రవక్త, యూపీ సైడ్ మధురవాడే, గుజరాతీ వాడు. ఆయన చెబుతూ ఉంటాడు, చాలా నచ్చింది అది. అది మొదటి అవతారం. పృష్ణి గర్భుడు ఆయన పేరు. తండ్రి సుతప అనే ప్రజాపతి, తల్లి పృష్ణి. ఆ తర్వాత వచ్చిన అవతారం అదితి కశ్యపులకు వామనుడిగా వచ్చాడు. ఆ వామనునికి ఉపేంద్ర సంజ్ఞ కూడా ఉన్నది. ఆ వామన అవతారం తర్వాత వచ్చింది శ్రీకృష్ణ అవతారం. ఇది 3వది, ఇది ఒక సిరీస్. అలాగే ఇందాకని చెప్పిన నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం, ఇదొక సిరీస్. 3వ సిరీస్ ఏమిటంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వాసుదేవుడు శ్రీకృష్ణుడు, సంకర్షణుడేమో బలరామస్వామి, ప్రద్యుమ్నుడేమో వాసుదేవుని కుమారుడు, ఆయన కుమారుడేమో అనిరుద్ధుడు. దీనిని వివాహావతారం అని చెబుతారు. దీనిలో తాత్వికమైన అర్థం ఉంటుంది. పాంచరాత్రాగమంలో దీన్ని నెత్తిని పెట్టుకుని వాళ్ళు గౌరవించుతారు శ్రీ వైష్ణవులు ప్రధానంగా. బ్రహ్మసూత్రంలో దీన్ని ఖండించారు, ఆ ప్రస్తావన వేరు. ఏదిలా ఉన్నా ఈ 4 భాగవతంలో వస్తారు కాబట్టి ఆ సిరీస్లో వాసుదేవుడు అనే పేరుతో శ్రీకృష్ణుడు ఉన్నాడు. గోలోకవాసి అయిన శ్రీకృష్ణుడు ఒకడు. ఆయన రాధాదేవితో నందగోకులంలో రాధాదేవితో విహరించుతాడు. ఈయన గోలోకు నుంచి వచ్చాడు. రాసక్రీడలు మొదలైన విచిత్రమైన లీలను ప్రదర్శనం చేస్తాడు. అటు అయిన తర్వాత మధురా నగరానికి బయలుదేరే సందర్భంలో అక్రూరుడు బలరామకృష్ణ రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. ఈ నందగోకులంలో సుమారు 11 సంవత్సరాల వరకు నివసించాడు మనవాడు. అంతవరకు జరిగిన ఈ చరిత్ర అంతా కూడా గోలోకు నుండి వచ్చిన అవతారం యొక్క విశేషం అని చెబుతారు పెద్దలు. కాబట్టి గోలోకవాసి రాధాదేవితో వచ్చిన విశేషం 4వది. ఇక దానికి తెరపడిపోయి ఆ తర్వాత వృత్తాంతం ఎప్పుడైతే ఆరంభమవుతున్నదో దానికి సూచనగా అక్రూరస్తవం వస్తుంది. అక్కడ రథం మీద బలరామకృష్ణుడు ఉండగా అక్రూరుడు యమునలో దిగి స్నానం చేసి ఆచమనం చేస్తున్నాడు సంధ్యా సమయానికి, మధ్యాహ్నం అనుకుంటా. మునగేసేటప్పటికి అక్కడ శేషతల్పశాయి, ఆదిశేషుడేమో బలరాముడు గాను, అక్కడ ఉన్న నారాయణుడేమో కృష్ణుడు గాను దర్శనం ఇస్తున్నారు. ఇదేమిటి వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, ఇటు చూస్తారే
రథం మీద వాళ్ళు కూర్చునే ఉన్నారు. మళ్ళీ ఇంకో మునిగేశాడు, మళ్ళీ దర్శనం అయింది. ఒళ్ళంతా దలరించింది. చాలా ఆశ్చర్యంతో రథం దగ్గరికి వస్తాడు. కాబట్టి ఈ వృత్తాంతం ఏమి తెలియజేస్తున్నది అంటే, గోలోక నుండి వచ్చి రాధాదేవితో క్రీడలు చేసినటువంటి ఆ చాప్టర్ ఉందే, అప్పటికి దానికి తెరపడిపోయింది. ఇక అటుపైన పెద్దవాడైన తర్వాత అర్జునుడితో పాటు మహాభారతంలో యుద్ధంలో అతనికి సహాయం చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ అర్జునుడితో పాటు ఎప్పుడైతే చేశాడో అదే నరనారాయణ అవతారం అని చెప్పారు. మొత్తానికి 5 అవతారముల సమష్టి స్వరూపం శ్రీకృష్ణుడు. శ్రీమద్ భాగవతంలో 5 అవతారముల యొక్క చరిత్రలు కలగాపులంగా పెనవేసుకొని ఉన్నాయి. ఈ విశేషం ఏమిటంటే, ఈ నరనారాయణ అవతారములను దానికి కూడా సమాప్తిని సూచించుతూ దశమస్కంధంలో ఉత్తరార్ధంలో ఒక ఘట్టం వస్తుంది. ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణునికి పిల్లలు పుట్టడం 10 రోజులు కూడా కాదు, 10 గంటలు అవుతుందో లేదో అంతే వాళ్ళు ప్రాణాలు వదిలేసేసి పోతూ ఉంటారు. 8 సార్లు అయింది ఇప్పటికి. ఏమిటో విచిత్రం, ఆ ద్వారకలో బలరాముడు ఉన్నాడు, సాత్విక ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణునికి సంరక్షణ చేయలేకపోయినారు. ఒకానొక సందర్భంలో అర్జునుడు అక్కడికి రావడం తటస్థించింది. అప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడు లభో మొర్రో అని ఏడుస్తున్నాడు. ఏమిటి నీ బాధ అంటే, ఇలా జరిగింది, మళ్ళీ పురుడొచ్చే రోజులు మా ఆవిడికి అన్నాడు. ఏం భయం లేదు, నేను ఉండగా నీకేం భయం, నేను ఈసారి మీ అబ్బాయిని సంరక్షణ చేస్తానన్నాడు. ఈ గప్పాలకేం లేవయ్యా, బలరాముడు కృష్ణుడు కూడా సంరక్షణ చేయలేని విషయంలో నువ్వెందుకు కల్పించుకుంటావు అన్నాడు. వీర్యం త్ర్యంబకతోషణం, నేనంటే ఎవరు అనుకున్నావు, ఆ గాంధీవ సంగతి తెలియదా, నేను పశుపతిని, సాక్షాత్ శివుణ్ణి సంతోషపెట్టాను, చూసుకో నా ప్రతాపం, నేను పిల్లవాడిని సంరక్షణ చేస్తాను, లేకపోతే అగ్నిలో దూకి దగ్ధమైపోతానన్నాడు. సరే, ఇంతలో పురుడు వచ్చింది, పిల్లాడు కయ్యమన్నాడు. 5 నిమిషాలు ఎందులో గయమ్మారు వెళ్ళిపోయినాడు, యమలోకానికి వెళ్ళిపోయినాడు. వీడియో శాస్త్రవిద్య అంతా చూపించుతూ చీమ దోమ కూడా దూరేందుకు సందు లేకుండా శరపంజనం పెట్టేశాడు. శరపంజనంగానే ఉంది, అర్జునుడుగానే ఉన్నాడు, గాంధీవంగానే ఉంది, జరిగిపోయింది. 9 పిల్లలు పోయినారు పాపం. సరే అని చెప్పేసి అగ్ని ప్రవేశం చేయబోతున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ స్వామి వచ్చి, ఉండవయ్యా తొందరపడక, నీకు చూపిస్తాన పిల్లడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి కూర్చోమన్నాడు. అర్జునుడు వీళ్ళిద్దరూ రథంలో కూర్చుని బయలుదేరారు యమలోకానికి. యమలోకం కాదు, సమస్తమైన లోకములు దాటిపోయి లోకాలోక పర్వతం అని ఉంటుంది మొత్తం బ్రహ్మాండాలకి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళలాగా. దాన్ని కూడా దాటిపోయేటప్పటికి ఇందాక శ్రీకృష్ణుని దర్శనం ఇచ్చాడే శేషతల్పశాయి, అనంతశయనం అంటారు, ఆయన దగ్గరికి వెళితే అక్కడ అఖండమైన చీకటి, గుర్రాలు అడుగుపెట్టలేకపోతున్నాయి ముందు. అప్పుడు సుదర్శన చక్రం ప్రయోగించితే ఆ తేజస్సుకి చీకట్లని మటుమాయమైపోయినాయి. ఇప్పుడు శ్రీకృష్ణార్జునులు వెళితే అక్కడ శేషతల్పశాయి ఎవడైతే ఉన్నాడో ఆయన వీళ్ళిద్దరిని చూసి, బాగుంది నాయన, మిమ్మల్ని ఇద్దరిని చూడాలనే కుతూహలంతో నేను ఇక్కడికి పిలిపించాను, అందుకోసం ఆ పిల్లాడు ఇక్కడ వచ్చాడు, వాడు కాదు, వీళ్ళందరినీ 9 మంది పిల్లల్ని తీసుకెళ్ళండి అని ఇచ్చేసేసాడు. దీంతో ఏమవుతుందన్నమాట, నరనారాయణ అవతారానికి తెరబడుతున్నది. ఈ విధంగా శ్రీమద్ భాగవతంలో దశమస్కంధం పూర్వార్ధంలోనేమో అక్రూరుడు వీళ్ళని తీసుకువెళుతున్నప్పుడు యమునా హృదంలో అక్రూరునికి ఇచ్చిన ఏ శేషతల్పశాయి ఉన్నాడో మళ్ళీ అక్కడ నరనారాయణుని చూసి వాళ్ళని, ఈ కార్యక్రమం చాలా భాగం పూర్తి కావచ్చింది, త్వరగా వచ్చేసిండు నా దగ్గరికి అని శేషతల్పశాయి వీళ్ళకి ఆదేశం ఇస్తాడు. అప్పటికి ఆరంభము అంతము, ఇనాగ్రేషను
కన్క్లూజన్, వ్యాలిడిటరీ ఫంక్షన్ ఇంగ్లీష్లో చెబితే అప్పటికి అవుతున్నది. ఈ విషయం చెప్పటంలో మరి ఒక ఉద్దేశం ఏమిటంటే, శ్రీమద్భాగవతంలో 2-3 విడతల అథాహం అంశభాగేన, నేను అంశభాగంతో అవతరిస్తున్నానంటాడు శ్రీకృష్ణుడే. ఇంకా 2-3 చోట్ల కూడా ఈ పదం వాడుతున్నారు. మనమేమో ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, శ్రీకృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వామి, ఆయన పరిపూర్ణంగా భగవంతుని అవతారము, పరిపూర్ణ తమస్సాక్షాత్, తక్కిన అవతారములంటే కూడా సూపర్లేటివ్ డిగ్రీలో పరిపూర్ణ తమావతారం అని చెప్పేసి గర్గ భాగవతంలో ఇత్యాదుల్లో స్పష్టంగా చెప్పారు. ఇంత పరిపూర్ణ తమావతారం కూడా అథాహం అంశభాగేన, ఆయన మరి ఒకరికి నేను అంశం అని చెబుతున్నప్పుడు ఆ పూర్ణతమావతారానికి అంశభాగనైన పదానికి ఎలా సమన్వయం చేయాలి అని పండితులు చర్చ చేశారు. నా భాగ్యవశాత్తు బృందావనంలో కూర్చుని అక్కడ పండిత గోష్ఠిలో పాల్గొన్నాను నేను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ శశితల్పి సాయి ఉన్నాడో అనంతలక్ష్మీనారాయణుడు, ఆయన యొక్క అంశతో అవతరించాడు శ్రీకృష్ణుడు కూడా. కాబట్టి ఆయన్ని మనసులో పెట్టుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అంశావతారము, తక్కిన అవతారాలన్నింటినీ చూసినప్పుడు వాళ్ళందరికంటే ఆయన పూర్ణతమావతారం. ఈ విధంగా పరిష్కారం చేశారు. నా భాగ్యవశాత్తు ఇలాంటి విశేషాలను నేను వారాణసిలో సాలగ్రామ వేదశాస్త్ర పాఠశాలలో సంస్కృతంలో చెప్పగలిగాను. వాళ్ళు రికార్డు చేశారు, పుస్తకం లేకుండా చెప్పేయటమే. అది అద్భుతమైన, స్పృహణీయమైన మధుర స్మృతుల్లో ఒకటి. ఆ తర్వాత గడిచిపోయిన మార్చి నెలలో ఇలాగే ప్రార్థనా శ్లోకాలు పారాయణ చేయటం, పుస్తకం దగ్గర ఉంటుంది అంతే, నమస్కారం చేయటం, నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళటం. ఆ విధంగా మార్చిలో అక్కడ తాజ్పూర్ అనే చోట శ్రీమద్ భాగవత ప్రవచనం హిందీలో చేయగలిగాం. ఈ వేళ మళ్ళీ శ్రీకృష్ణాష్టమి నాడు కుటుంబంలోని వాళ్ళ ముందర చెప్పడం కూడా చాలా విశేషం. ఇది కరోనా ఇచ్చినటువంటి మహాభాగ్యం అని చెప్పి పండితులందరూ అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అంటాడు. ఆ విధంగా ఇన్ని రోజుల నుండి అవిచ్ఛిన్నంగా హనుమాన్ చాలీస లాంటివి, భాగవతం, భగవద్గీత లాంటివి పారాయణలు చేసుకుంటూ సత్కాలక్షేపం చేయగలుగుతున్నామంటే ఈశ్వరుని యొక్క అపూర్వమైన కటాక్షము. ఆయన యొక్క కార్యక్రమంలో ఏది తప్పుడు పని అనేది ఉండనే ఉండదు. దాన్ని సద్భావనతో తీసుకుని మనం శుభాశంసలతో ఆప్టిమిస్టిక్ వ్యూతో ఆయన్ని మనం శరణు పొందవలెను. జలంధర్ నుండి చూస్తే హిమాలయాలు స్వచ్ఛంగా కనిపిస్తున్నాయిట. గంగా యమునల ప్రవాహాలు చాలా నిర్మలంగా ఉన్నాయిట. ఆ విధంగానే రష్యా వాడు వ్యాక్సినేషన్ కనిపెట్టాడని నిన్నే శుభవార్త వచ్చింది. అందుచేత ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః, మనకు భద్రం గర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః, మా కనులతో శుభమైన వాటిని చూచిదముగాక, శుభప్రదమైన వాక్కులనే మేము విందుముగాక. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సాధారణంగా శాంతి మంత్రం రాగానే వాక్కులు ఆగిపోతాయి. అలా కాకుండా ఇంకా కొంచెం చెప్పుకుందామని మనం ఆశపడుతున్నాం. శ్రీమద్ భాగవతంలో ఉన్న విశేషం ఏమిటంటే, మన హిందూ సనాతన ధర్మానికి మరపురాని గ్రంథములు 7 ఉన్నాయని చెబుతూ ఉంటాను నేను. మనం పూర్తిగా మర్చిపోయింది మనుస్మృతి. మనుస్మృతిని మర్చిపోకుండా ప్రతి వాళ్ళు
చదవలసిన గ్రంథం అది. దాని తర్వాత వచ్చింది శ్రీమద్ రామాయణం, తర్వాత మహాభారతం, తర్వాత భాగవతం. మనుస్మృతిలో శ్లోకాలు రామాయణం, భక్తం, భాగవతాల్లో వస్తూ ఉంటాయి. స్వయంభూ మను వీళ్ళందరికంటే సీనియర్. యద్వై మనురవత తద్భేషజం. బలాన్ విషయంలో ధర్మ సందేహం వచ్చిందంటే మనకు వేదం ప్రమాణం ఉంటారు, మాట్లాడితే వేదం ప్రమాణం. ధర్మ సందేహం తీర్చండి. ఎన్ని వేదాలు, ఎన్ని పనసలు, ఎన్ని అనువాకాలు, ఎక్కడ ఈ సందేహం తీరుతుంది? ఎవరు సమాధానం చెప్పగలరు? చెప్పలేరు. అంచేత వేదార్థం తెలియజేస్తూ ధర్మ సందేహాన్ని తీర్చగలిగిన మొట్టమొదటి ఆది ధర్మశాస్త్ర గ్రంథం మనుస్మృతి. దానిని యొక్క మూల్యాన్ని మనం మర్చిపోయినాం. దాన్ని అర్థం చేసుకుంటే కానీ శ్రీమద్ రామాయణంలో మనుస్మృతి యొక్క అప్లికేషన్ ఎలా ఉందో మనకు తెలియదు. ఆ తర్వాత మహాభారతం ఈ రెండు, రామాయణము మహాభారతం రెండు ఇతిహాస గ్రంథాలు, హిస్టారికల్. తర్వాత వచ్చిన భాగం శ్రీమద్ భాగవతం మహాపురాణం. పురాణాలన్నింటికి 5 లక్షణాలని చెబుతారు. భాగవత మహాపురాణానికి మాత్రము 10 లక్షణాలని చెప్పారు. భాగవతంలో ఉన్న విశేషం ఏమిటి అంటే మనుస్మృతి, రామాయణ, మహాభారతం చాలకుండా ఇటువైపు ప్రస్థానత్రయం అని ఉంటుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ 3 తిన్నగా చదువుకుంటే కానీ వేదాంత శాస్త్రం అవగాహన కాదు. వేదాంతం అవగాహన కావాలి, ఇతిహాసములు తెలియవలే, ధర్మశాస్త్రం తెలియవలే, మంచి సాహిత్య బలం ఉండాలి, భగవద్ అనుగ్రహం ఉండాలి. అప్పుడు కానీ భాగవతంలోనికి అడుగు పెట్టడానికి వీలు ఉండదు. దాన్ని యొక్క మహత్వం ఆరంభం చేయటానికే గంటల తరబడి చెప్పవలసిన అవసరం పడుతుంది. ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు విశదం తాపత్రయోన్మూలనం. ధర్మ ప్రోజ్జితకేతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు విశదం. ఇది 2వ శ్లోకం. మొదటి శ్లోకం ఆరంభమవుతుంది జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్. జన్మాద్యస్య యతః అనేది బ్రహ్మసూత్రములో 2వ సూత్రం. బ్రహ్మసూత్రములకును శ్రీమద్ భాగవతానికి సమన్వయం ఎన్ని చోట్ల అయింది అని చెప్పేసి ఒక గ్రంథంలో చూశాను నేను. వాటన్నిటిని నేను నా డైరీలో ఎక్కించుకున్నాను. వాటిని మళ్ళీ ఇప్పుడు నేను ఆవృత్తి చేసుకుంటున్నా, పరిశీలన చేస్తాను. ఆ విధంగానే భగవద్గీతకును భాగవతానికి ఎన్ని చోట్ల సమన్వయం ఉంది అని ఒక నిబంధన రచించాను. అది ముద్రాభితం అయింది. ఆ విధంగా భాగవతానికి భగవద్గీతకు చాలా దగ్గర సంబంధం. ఎందువల్ల శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశమేమో భగవద్గీత, ఆయన చరిత్ర ఏమేమో భాగవతం. శ్రీమద్ భాగవతం ఎందుకంటే సద్యో హృద్యవరుధ్యతే కృతిభి శుశ్రూషుభి తక్షణాత్. భాగవత స్మరణం చేత, శ్రవణం చేత, పారాయణం చేతను వెంటనే హృదయమునందు భగవంతుడు నిరుద్ధుడైపోతాడు. ఆయన్ని జైలు వేసినట్టుగా లోపల వచ్చి హృదయంలో కూర్చుంటాడయ్యా అన్నాడు. ఇది పరమ ప్రయోజనం అన్నారు. మరి అవాంతర ప్రయోజనం కూడా ఉంటుంది, ఆనుషంగికం అంటారు దీన్ని. ఏమిటంటే మామిడి పండ్ల కోసం మామిడి చెట్టు వేస్తాం మనం, నీడ కూడా వస్తుంది. దానిని ఆనుషంగిక ప్రయోజనం. ఏమిటి ఆనుషంగిక ప్రయోజనం అంటే తాపత్రయోన్మూలనం, తాపత్రయ క్షయం అవుతుంది. బృందావనంలో మొదటిసారి వెళ్ళినప్పుడు మేము బోట్లో యమునలో వెళుతున్నాం కులాసాగా. అక్కడ పత్తా పత్తా బోల్తా అన్నట్టుగా శ్రీమద్ భాగవతం తెలియనివాడు ఎవడు ఉండడు. ఆ బోట్ నడిపేవాడు చెబుతున్నాడు, నేను అడగకుండానే మాకు శ్రీమద్ భాగవతం మహిమ వల్ల తాపత్రయం క్షయం అవుతుందన్నారు. ఎలాగే అంటే శ్రీకృష్ణస్వామి ఆ వంకరటెంకరగా ఉంటుందే ఆ అమ్మాయి పేరు గుర్తుకొస్తుంది తర్వాత. ఏం చేశాడు?
సెటరేట్ చేసి ఆమెను సౌందర్యవంతురాలుగా మార్చేశాడు. కుబ్జే కదా. అది ఆది భౌతిక తాపాన్ని తీసేసినట్టు తార్కాణం దానికి అన్నాడు. ఆది భౌతికం అంటే శారీరకమైంది. రెండవది ఏమిటి? ఆధ్యాత్మికము, ఆదిదైవికం. ఆదిదైవికం అంటే అనుకోకుండా వచ్చి పడేవి, సునామీ, తుఫాన్లు, ఈ కరోనా లాంటివి. దీని దుంపదిగా కరోనా 3 విధాలుగా బాధ పెడుతోంది. మానసికంగా వచ్చే బాధలన్నీ కూడా ఆధ్యాత్మికాలు. ఆధ్యాత్మికంగా అందరినీ బాధ పెడుతోంది, అనుకోకుండా వచ్చింది కాబట్టి ఆదిదైవికము. ఆదిభౌతికం అంటే జ్వరం వచ్చి హాస్పిటల్లో వెళ్ళేవాళ్ళు ఆదిభౌతికంగా పడుతున్నారు. కొంతమంది ఆదిభౌతికంగా, కొంతమంది ఆధ్యాత్మికంగా. ఆదిదైవికంగా అందరికీ దుఃఖం అనుభవానికి వచ్చేసింది. ఆదిదైవికం ఎక్కడ అంటే శ్రీకృష్ణ స్వామి దావాగ్నిని పానం చేసేసాడు. దావాగ్ని అంటే కార్చిచ్చు. అడవిలో కొమ్మలు రాసుకుని ఎండాకాలంలో అగ్ని పుడుతుంది. ఆ అగ్ని తలబెట్టేస్తుంటే అక్కడ చిక్కు పడిపోయినట్టు గోవులను, గోపాలను ఆయన అగ్ని కాస్త స్వాహ చేసి వాళ్ళని సంరక్షణ చేస్తాడు. గోవర్ధనోద్ధారం చేసి మొత్తం గోకుల వస్తువులందరినీ కూడా కాపాడుకుంటాడు. ఇది ఆదిదైవిక తాప శాంతికి నిదర్శనం అని చెప్పాడు వాడు. మూడోది ఏమిటి? ఆధ్యాత్మిక శాంతి పరీక్షణ మహారాజుకి అయిందయ్యా అన్నాడు. మత్సరో మన్యురే వచ. పాపం వేటాడి ఆ యాసపడి వచ్చాడు పరీక్షణ మహారాజు. శమీక మహర్షి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అబ్బా, ఈయన నిజంగా అంత ధ్యాననిష్ఠుడైనా, అన్నీ కళ్ళు మూసి కూర్చోవటమైనా, నేను వస్తే గొంతుండి చస్తుంటే కాసిన మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఈయనకి ఇష్టం లేదా అని ఆయాసపడిన మీదట అపోహలో పడిపోయినాడు. ఆ సందర్భంలో అతనికి మత్సరము, కోపము, ఈ రెండు ఆధ్యాత్మికమైన తాపాన్ని కలిగించినాయి. ఈ ఆధ్యాత్మిక తాపశాంతికి శ్రీమద్భాగవత శ్రవణం చేశాడు ఆయన. ఈ విధంగా తాపత్రయ శాంతి అంటే శ్రీమద్భాగవతంలోని ఉదాహరణలు చెప్పాడు వాడు. ఆ బోటు వేసేవాడు, మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను నేను. ఆ విధంగా బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు అర్ధరాత్రి పూట నన్ను పిలిపించి భూమా ఆధ్యాత్మిక పీఠంలో ఉన్నప్పుడు హిందీలో నా చేత భాగవతం చెప్పించుకున్నారు అక్కడ. అది కూడా ఒక మధుర స్మృతి. ఈ విధంగా శ్రీమద్భాగవతాన్ని స్మరించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పోతే తనివి తీరదు. ఒక ఆయన అడిగారు నన్ను, ఆరంభకి ఏదెట్లా ఉన్నా శ్రీకృష్ణ చరిత్రం కదా, శ్రీకృష్ణ చరిత్రం ఆరంభంలో ఎందుకు లేదు, ప్రథమ స్కంధంలో లేదే, దశమ స్కంధంలో ఎందుకు చెప్పాడే అని అడిగారు. అప్పుడు చెప్పాను, శ్రీకృష్ణ స్వామి భగవత్ స్వరూపుడు కాబట్టి ఆయన దేహములో నవరంధ్రముల కంటే కూడా అతీతంగా ఉన్న హృదయ స్థానంలో ఉన్నాడు. హృదయాంతర్గతంగా ఒక చిన్న సూక్ష్మమైన రంధ్రం ఉంటుంది. నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యుణోప్మా. ప్రహ్లాదుడు చెబుతాడు సప్తమ స్కంధంలో, హృది ఛిద్రవత్సత. విష్ణువుని గమనించడం ఏమిటో కష్టం అనుకుంటారు మీరు. చిన్న సూది ఉందనుకోండి, సూదిలో ఆ బెజ్జం ఉంటుంది, దారం ఎక్కిస్తాం. ఆ బెజ్జం అంతా స్థలంలో లోపల ఉంటాడాయన, ఆయన్ని మాత్రం గుర్తించుకోలేకపోతే దానికి పెద్ద కష్టమేమో లేదే అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి దశమస్త్వమసి అనే వేదాంత శాస్త్రంలో ఈ వాక్యం ఉంది, ప్రసిద్ధమైంది. అది జరిగిన విషయం ఏమిటంటే, ఆత్మస్మృతి వినాశినీం అభీక్ష్ణం విస్మృతాత్మకం కిం కిం ద విస్మరంతిహ. ప్రజలు దేనిని విస్మరించకుండా ఉంటారయ్యా, ఆత్మనే విస్మరించి ఉన్నారు వీళ్ళు అంటాడు ఒక చోట. ఏమిటి ఆత్మను విస్మరించటం అంటే, పరమానంద శిష్యులు 10 మంది ఈ నదిని దాటారట. దాటి అవతల ఒడ్డుకి చేరుకున్నారు. వీడే ఎందరూ చేరుకున్నారట, నిలబడి లెక్క పెడతాన్నాడు. తను మినహాయించుకొని 9 లెక్క పెట్టాడు. అయ్యో ఒకడు మునిగిపోయినాడు మొర్రో అని ఏవటం మొదలుపెట్టారు. మళ్ళీ ఇంకోటి వచ్చాడు, ఇక్కడ నిలబడ్డాడు.
మళ్ళీ 9కి పెట్టాడు. మళ్ళీ వీడు ఏడవటం మొదలుపెట్టాడు. సరే ఆ దారిని పోయేవాడు చెవిట్రా ఏడుస్తున్నారంటే 10 మంది వచ్చాము అక్కడ నదిని దాడేటప్పుడు, ఇప్పుడు 9 మంది ఏమన్నాము ఏడుస్తున్నారు వీళ్ళు, మీ దుంపలు దగ్గర వరుసగా నిలబడండి అన్నాడు. నిలబడితే దశమస్త్వమసి, నువ్వు 10వ వాడివిరా, నువ్వే నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవటం మర్చిపోతున్నావు. ఈ అమూల్యమైన వాక్యం వేదాంత శాస్త్రంలో, దశమస్త్వమసి, నువ్వెవరాయి అంటే 10వ వాడివు నువ్వు. కాబట్టి ఈ పెద్ద మనిషి నేను ఆత్మస్వరూపుడని మనకు గుర్తు చేసేటందుకోసం దశమస్కంధంలో అవతరించాడయ్యా అని చెప్పారు. ఇంకా దీనిలో స్వారస్యం ఏంటంటే, దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ వర్ణనం. ఇందాక చెప్పాను కదా, మహాభారతం అన్నట్టుగానే మహాభాగవతం చాలామంది అంటుంటారు, రాస్తూ ఉంటారు. అది సమంజసమైంది కాదు. సముచితమైంది ఏమిటంటే మహాభారతం నుండి భాగవత మహాపురాణం అనాలి. మహాపురాణం అనేది దీనికి ఒక్కటే ప్రశస్తి ఉన్నది, దేనికే లేదు. అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరైశానుకథ నిరోధ ముక్తి ఆశ్రయ. ఈ 10 లక్షణాలు ఉన్నాయి శ్రీమద్భాగవతంలోని. ద్వితీయ స్కంధంలో చదువుతాడు, మరి చివరికి కూడా చదువుతాడు. 10 లక్షణాల్లో ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే, శ్రీమద్భాగవతం 12 స్కంధాలు, 10 లక్షణాలు ఎలా అన్వయం చేయాలి? ఇది శ్రీమద్భాగవతం అనేది కేవలం పురాణమే కాదు, శాస్త్రం అయ్యా అన్న, సాత్వత శాస్త్రం అన్నారు. విద్యావతాం భాగవతే పరీక్ష అన్నారు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత తర్వాత ఇది 4వ ప్రస్థానమే అని చెప్పేసి ఇస్కాన్ స్థాపకుడైన శ్రీల ప్రభుపాద అన్నాడు. తక్కిన శ్రీ వైష్ణవులందరూ కూడా ఒప్పుకున్నారు. పండితులు కూడా మనస్సులో ఒప్పుకుంటారు. శంకర మతం వాళ్ళేమో బయటికి చెప్పరు. అది మా శంకరాచార్యుల వారు దీనికి భాష్యం రాయలేదు కాబట్టి గీత అనేది చివరిది అనేస్తారు వాళ్ళు. సంతోషం, మనకేం బాధ లేదు. కానీ భాగవతం యొక్క ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని ఎవరు తగ్గించలేరు. ఇప్పుడు వచ్చిన సమస్యను పరిష్కారం చేయాలి మనం. 10 లక్షణాలు ఉన్నాయి, 12 స్కంధాలు ఎలా? ఇప్పుడు ఏం చేశారంటే పెద్దలు, ప్రథమ స్కంధము అధికారి యొక్క యోగ్యతను, లక్షణాన్ని నిర్దేశించుతున్నది. అధికారి అయిన పరీక్షణ్ మహారాజు వైరాగ్య సంపన్నుడై సమస్తం వదిలేసుకుని, సంస్థానం వదిలేసి వచ్చి కూర్చున్నాడు భాగవతం వినేటందుకు. అంచేత ప్రథమ స్కంధం అంతా కూడా వైరాగ్యాన్ని వర్ణించేటందుకోసము పరీక్షణ్ మహారాజు యొక్క పూర్వవృత్తాంతము, ఆయనకి మన శమీక పుత్రుని యొక్క శాపం ఎలా తగిలింది దాన్ని గురించి చెప్పుకొని, చివరికి పరీక్షణ్ మహారాజు శ్రీశుక మహర్షిని ప్రశ్న వేస్తూ ఉంటాడు. అప్పటికి ప్రథమ స్కంధం పూర్తుంది. ద్వితీయ స్కంధం ఏమిటి అన్నాడు, సబ్జెక్ట్ మ్యాటర్ అనేసాడు. ఇప్పుడు ప్రధానంగా మేము ఉద్దేశించినది ఉపాసన. ఉపాసన అంటే శాస్త్రోక్తమైన దేవతను విధివిహితమైన పద్ధతిలో, ఇతరమైన వ్యావృత్తులు, ధ్యాసలు ఏమీ లేకుండా, మధ్యలో విక్షేపములు లేకుండా, అవిచ్ఛిన్న తైలధార లాగా ధ్యానం చేయటం అనే దాన్ని ఉపాసన అంటారు. భగవంతుణ్ణి మనం ఏ విధంగా ధ్యానం చేయవలను, ఆ ఉపాసన పద్ధతి ఏమిటి, దాని విశేషాలు ఏమిటి, భాగవతం యొక్క లక్షణాలు ఏమిటి, దీన్నంతా చెప్పేటందుకోసం ఇంట్రడక్షన్గా ద్వితీయ స్కంధం వచ్చిందయ్యా అన్నారు. కాబట్టి 2 స్కంధాలు తీసి అవతల పెట్టేస్తే ఇహ 10 స్కంధాలు వచ్చినాయి. కాబట్టి 10 లక్షణాలని 10 స్కంధాలకి అన్వయం చేశారు. ప్రథమ స్కంధం ఏమో అధికారి అయిన పరీక్షిత్ యొక్క వైరాగ్యాన్ని, ఆయన చరిత్రను చెబుతుంది. ద్వితీయ స్కంధం ఏమో సబ్జెక్ట్ మ్యాటర్, ప్రప్రధానంగా శ్రీమద్భాగవతంలో ఉపాధేయమైన ప్రతిపాద్యమైన విషయాన్ని, భాగవతం యొక్క లక్షణాలని, ఉపాసనా పద్ధతిని ద్వితీయ స్కంధంలో చెప్పేస్తాడు.
తృతీయ స్కంధం నుండి 10 స్కంధాలు ఉన్నాయి కాబట్టి అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ. అత్ర సర్గ అంటే సృష్టి. సృష్టి 3 విధాలుగా చూస్తున్నాడు. ఎక్కడ? తృతీయ స్కంధంలో. మొదటి లక్షణం ఏమో తృతీయ స్కంధంలో చదువుతున్నాడు. దానికి పేరేమిటి? సర్గ అని. సర్గ అంటే సృష్టి. సృష్టి ఎన్ని విధాలంటే మహత్వ, అహంకార, పంచతన్మాత్రలు వీటి యొక్క సృష్టి ఏదంతో భూతములు పంచ తన్మాత్రలు, ఆ తతంగం అంతా మొట్టమొదటి సృష్టిలో మొదటి ప్రకారం, మొదటి విధానం, మొదటి ప్రకరణం. రెండవది హిరణ్మయాండం. ఓ బ్రహ్మాండమైన ఏమిటి? బ్రహ్మాండమే అండాకారంలో ఒక హిరణ్మయమైన తేజస్సుతో ఒక పిండము జలములందు ఆవిర్భవిస్తుంది ఈ మహదాదుల ద్వారా. మహదాది సృష్టి, తర్వాత ఏంటి? బ్రహ్మాండ సృష్టి, తర్వాత స్థూల విరాట్ ప్రపంచ సృష్టి. ఆ అండము నుండి బయలుదేరినటువంటి స్థూల సృష్టి ఏదైతే ఉందో, పంచభూతములు, అటు నుంచి చరాచరములైన అనంత శతకోటి జీవరాశులు, ఇదంతా కూడా విరాట్ పురుషుని యొక్క రూపము, స్థూల స్వరూపం. స్థూల ప్రపంచ సమష్టి స్వరూపాన్ని విరాట్ స్వరూపం అంటారే, అది 3వ సృష్టి. మహదాది సృష్టి, అండ సృష్టి, స్థూల సృష్టి. 3 రకముల సృష్టిని సర్గ అనే పేరుతో 3వ స్కంధంలో చెప్పేశాడు. 4వది వచ్చేటప్పటికి అత్ర సర్గో విసర్గశ్చ భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని భగవద్గీతలో చెబుతాడు. శరీరాది శ్రీమద్ భాగవతంలో కూడా టాలీ అవుతున్నది. విసర్గ అంటే ఆ తర్వాత అవిద్యా కామకర్మల చేత అనంత శతకోటి జీవరాశులన్నీ కూడా జన్మనెత్తుతూ ఉంటాయి రాగద్వేషాల వల్ల. పంచదశలో చెబుతాడు, ఈశ్వరుడు జీవాత్మతో ప్రవేశించు తతసృష్ట్వా తదేవానుప్రావిశతు. ఈ జగత్తునందు ఆయన ప్రవేశించున్నాడు. దాన్నేమో అనుప్రవేశం వరకేమో ఈశ్వరుని యొక్క సృష్టి. దాని తర్వాత భూత సృష్టి దీనివల్ల వచ్చింది అవిద్యా కామకర్మల చేత ప్రారంధవశాత్తు జన్మెత్తుతున్నారంటాడే. ఒకరు దేవతలు, ఒకరు గంధర్వులు, ఒకరు మనుషులు, ఒకరు కుక్కలు, ఒకరు నక్కలు. ఇదంతా దీన్ని విసర్గ అన్నాడు. భూతభావ ఉద్భవకర విసర్గ. కర్మ అనుకుంటుంటామే. దానికి ఉదాహరణగా చతుర్థ స్కంధంలో దక్ష ప్రజాపతి, సతీదేవి ఈ వృత్తాంతం అంతా వస్తుంది. సతీదేవి మన శివధ్యానం చేసుకుంటూ శరీరత్యాగం చేస్తుంది. ఆమె పార్వతిగా అవతరిస్తుంది. అలాగే దక్ష ప్రజాపతి ఎప్పుడైతే శివుని కోపానికి గురి అయినాడో అతనికి మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ ఆయన పోర్ట్ఫోలియో ఏమిటంటే ప్రజాపతి కాబట్టి సంతానోత్పాదనం చేయాలి. ప్రాచీన బర్హి ఆయన సంతానం. ఈ విధంగా చతుర్థ స్కంధంలో విసర్గను వర్ణించారు. నా మహాభాగ్యం ఏమిటంటే ఈ వ్యాఖ్యాతలు భాగవతంలో, భగవద్గీతలో ఎక్కడ సమన్వయం చేయలేకపోయినారో, ఎక్కడ పొరపాటున ముందుకు వెళ్ళిపోయినారో వాటన్నిటినీ నేను భర్తీ చేయగలుగుతున్నాను. ఉదాహరణకి విసర్గ కర్మ సంహిత అన్నప్పుడు గీతలో ఉన్న దానికి భాగవతానికి సరిగా సమన్వయం చేసుకుని నేను అర్థం చేసుకున్నానని స్పష్టంగా నా గ్రంథముల్లో ప్రతిపాదన చేశాను. పండితులు చదువుకున్నారు, సంతోషించారు. నాకు పరమ సంతోషంగా ఉంది. విసర్గ కర్మ సంజ్ఞిత. తర్వాత సర్గ విసర్గశ్చ స్థానం. 5వ స్కంధం వచ్చేటప్పటికి భూగోళం, ఖగోళం, అస్ట్రాలజీ బోల్డ్ అంత చెబుతాడు. ఇదంతా ఎందుకన్నాడు? స్థానం, జగస్ నిర్మాత అయినటువంటి ఈశ్వరునికి స్థానం ఏదంటే ఇదిగో ఈ బ్రహ్మాండం అంతా వర్ణించాడు.
భూగోళం ఖగోళం అంతా కూడా. విశ్వమార చక్రం వర్ణిస్తాడు. ధ్రువుడు, నక్షత్రములు, సప్త ద్వీపాలు, పర్వతాలు, భారతవర్షే అంటామే వర్షములు, వీటన్నింటి విపులంగా వర్ణించుతాడు. తరువాత ఏమొస్తుంది? 6వ స్కంధం పోషణం, భక్త పరిపాలన చేస్తాడు. అజామిళుని ఎలా సంరక్షణ చేశాడు, వృత్తరాసుల సంహారం చేసి ఇంద్రుని ఎలా ఆదుకున్నాడు, ఇదంతా 6వ స్కంధంలో వస్తుంది. ఊతయ కర్మవాసన, కర్మవాసన 7వ స్కంధంలో చెప్పాడు. అక్కడ మనకు ప్రహ్లాదుని చరిత్ర వస్తుంది. కర్మవాసనలు ఏమిటంటే, ఆరంభంలో హిరణ్యకశిపుడు తల్లిని ఓదారుస్తూ కర్మ నిరాగార నివిష్టపాంతుల క్రియన్నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కసో సూరుల్ బోయిడి త్రోబోయను భవత్సూనుండు తల్లి మహాశూరుండా అతడు వా తద్వియోగమునకై శోకింపని కేటికిన్ తల్లిని దారుస్తుంటాడు. మనం సాధారణంగా ఏ వేదాంతం చెబుతూ ఉంటామో ఎవరైనా పోయినప్పుడు అవే ముక్కలు భాగవతంలో వస్తాయి. హిరణ్యకశిపుడు వేదాంతం చెబుతాడు. 6 పిల్లల్ని పొట్ట పెట్టుకున్న తర్వాత భాగవతంలో కౌసుడు కూడా అదే వేదాంతం చెబుతాడు. ఇంకోటి చెప్పొచ్చేటప్పటికి వేదాంతం గుర్తుకొస్తుంది. ఇదంతా వాసన అన్నమాట, కర్మవాసన. అంతేకాకుండా భాగవతం 7వ స్కంధంలో చివరికి ధర్మరాజు నారదుల వారిని అడిగి వర్ణాశ్రమ ధర్మాలని తెలుసుకుంటూ ఉంటాడు. ఆయనకి ధర్మ కర్మవాసన ఉంది కాబట్టి 7వ స్కంధంలో ఊతయ కర్మవాసన, కర్మవాసన గురించి చెప్పారన్నారు. 8వ స్కంధం 9వ స్కంధం రెంటికి పోలిక ఉన్నది. ఏమిటంటే 24 అధ్యాయాలు దీనిలోనూ, 9వ స్కంధంలో కూడా 24 అధ్యాయాలే. ఇంకా ఏమిటి పోలిక అంటే మన్వంతర ఈశాను కథ, 14 మన్వంతరాలు ఉన్నాయి. దానిలో మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. అంత పూర్వం వెళ్ళిపోయిన మన్వంతరములు, వాటిలో ఉన్న సప్తర్షులు. ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసింది ఏమిటంటే ప్రతి మన్వంతరంలోనూ ఒక విష్ణువు ఉంటాడు. ఈ విష్ణువు చతుర్ముఖ బ్రహ్మకి సబార్డినేట్. ఏ నారాయణుడు అయితే ఉన్నాడో, ఏది శేషదల్పశాయి, ఆయన నుండి అవతారాలన్నీ వస్తాయి. అవతారా హ్యసంఖ్యేయా, పెద్ద చెరువు నుండి కాలువలు వచ్చి ఆ కాలువలు పంట కాలువలు పొలాలకి నీళ్ళు ఎలా వెళుతుంటాయో, అవతారా హ్యసంఖ్యేయా యథా విదాశన కుల్యా సరసస్సు సహస్రశ అని 1వ స్కంధంలో చెబుతున్నాడు. ఎవరి గురించి? మూల విరాట్ అయినటువంటి మూలస్వరూపమైనటువంటి ఆ శేషదల్పశాయిని ప్రస్తావన చేస్తాడు 1వ స్కంధంలోనే. కాబట్టి ఆయన నుండి వచ్చిన బోల్డెన్ అవతారములు సంభవిస్తున్నాయి. కాబట్టి ఆయన్ని మర్చిపోకుండా మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? విష్ణువు వేరు, మహావిష్ణువురాజ్ఞా ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ అంటుంటామే. ఈ నారాయణేమో మహావిష్ణువు. ఇది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. మహావిష్ణువు వేరు, మహావిష్ణువు నారాయణుడు అంటారు. నారాయణం మహాజ్ఞం విశ్వాత్మానం పురాణం, అది మంత్రపుష్పంలో చెప్పినటువంటి సృష్టికి మూలభూతమైనటువంటి పరమాత్మ స్వరూపం. ఆ మహావిష్ణువు నుండి వచ్చిన తత్వమేమో విష్ణువు. ప్రతి మన్వంతలోనూ ఒక అవతారం వస్తూ ఉంటుంది. సంభవామి యుగే యుగే అంటే, యుగ అంటే మహాయుగే అని అర్థం. మహాయుగం అంటే మన్వంతరం అని అర్థం. ప్రతిసారి మాటికి మన్వంతరము మహాయుగం అనే పదమును రాయటం ఇష్టం లేక యుగే యుగే అని వేశాడు ఆయన. దాని అర్థం తెలుసుకోలేక సరిగా ప్రతి యుగంలో మొన్న ఎవరు అడిగారు, ఈ రామావతారం కృష్ణావతారం త్రేతాయుగం కలియుగంలో వస్తుంటాయని అడిగారు. రావు నాయన, వస్తాయని గ్యారంటీ లేదు. 14 మన్వంతరముల్లో ఒక్కొక్క మన్వంతరానికి విష్ణు అవతారం ఇలా ఉంది. యజ్ఞ అనేవాడు ఒకడు, అజిత అనేవాడు ఒకడు, హరి అనేవాడు ఒకడు. ఈ విధంగా చెప్పుకొచ్చి వీడు ప్రసిద్ధికి ఎక్కారు. అందువల్ల అంటే క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చిన వాడేమో అజిత అవతారం, గజేంద్ర మోక్షణ చేసిన వాడేమో హరి అనే అవతారం. ఈ విధంగా మన్వంతరములలో విష్ణు యొక్క అవతారాలు ఉన్నాయి. చేత మన్వంతరములో వర్ణించిందేమో మన్వంతర ఈశాను కథ.
మన్వంతరములు వర్ణించిందేమో అష్టమ స్కంధం. దానిలో ఈశాను కథ, ఈశ్వరుని యొక్క అవతారములు ఎన్ని వచ్చినాయి, ఏ మన్వంతరంలో ఏ అవతారాలు వచ్చినాయి, దాని కంటిన్యూషన్ ఏమో నవమ స్కంధంలో ఉంది. కాబట్టి దీనికి దానికి 24 అధ్యాయాలు, దానిలో కూడా 24 అధ్యాయాలు. అంచేత నవస్కంధంలో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటంటే శ్రీమద్ రామాయణం వస్తుంది, రామావతారం వచ్చేస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రవంశాన్ని వర్ణించేటందుకోసం పురూరవసుని యొక్క కథ వస్తుంది. పురూరవసుడు, అంతేకాక యయాతి చరిత్ర వస్తుంది. మహాభారతంలో కూడా యయాతిని ప్రశంసించారు. ఏమిటంటే ఈయన దేవయానమును పితృయానమును రెంటిని ప్రవర్తింపచేయగలిగిన వీరింటికి మూలభూతుడైన మహాపురుషుడు. దేవయానం అనే దానినేమో దేవయానిగా మనం కథలో భావించుకుంటున్నాం. పితృయానం దాన్నేమో శర్మిష్ఠ అన్నమాట. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, పరమాశ్చర్యం. ప్రిన్సిపాల్గా ఉన్న రోజుల్లో 1987లో అనుకుంటాను, రేడియో స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది, సంస్కృతంలో మాకు ఒక నాటకం రచించి ఇవ్వండి. నేనేం అనుకోలేదు, ఎవరిని అడగలేదు. అప్పుడు థాట్ వే వచ్చేసేసింది. వంశకర్త యయాతి అని చిన్న లఘురూపంగా రచించాను. దానిలో చాలా మంచి పట్టైన ఘట్టం అది. యయాతి మహారాజు యొక్క చరిత్రం అతి ముఖ్యమైనది. ఎందువల్లంటే యయాతి మహారాజుకు దేవయాని అని శర్మిష్ఠ అని 2 భార్యలు. శర్మిష్ఠ క్షత్రియ కన్య, వృషపర్వుని కుమార్తె కాబట్టి. దేవయానేమో శుక్రాచార్యుల వారి కూతురు. శుక్రాచార్యుడేమో బ్రాహ్మణోత్తముడు. బ్రాహ్మణ స్త్రీని క్షత్రియుడు చేసుకోవటం శాస్త్ర విరుద్ధం. అయితే ఏమిటి, దేవయానం అనే పదంలోనే అంతరార్థం ఉన్నది. అది శుక్రం ఊర్ధ్వముఖమైనప్పుడు అది దేవయాన మార్గం అవుతుంది, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు, మోక్ష మార్గం అది. ఎప్పుడైతే పితృయానం కోసం, పితృరుణం తీర్చేటం కోసం సత్సంతానము సత్పుత్రులను కనవాలంటారో అది పితృయానం అవుతుంది. ఈ శర్మిష్ఠ కుమారుడైనటువంటి పూరు అనేవాడు తండ్రి ఆజ్ఞను పాలించిన వాడై రాజసింహాసనాన్ని ఆక్రమిస్తాడు. ఆ వంశంలోని వాళ్ళే వీళ్ళందరూ. ఎవరు? కౌరవులు, పాండవులు, దుష్యంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా. అక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే శుక్రాచార్యుల వారి కోపం వస్తుంది. ఎప్పుడు? యదు మహారాజు కాదు, యయాతి శర్మిష్ఠను వివాహం చేసుకుని 3 కుమారులను కంటాడు. నా కుమార్తెను నువ్వు చూడకుండా శర్మిష్ఠ వైపు ఎందుకు మొగ్గు చూపించావు అని శుక్రాచార్యుల వారి కోపం వస్తుంది. కోపం వచ్చి శపించుతాడు, నీవు మృదుడు అయిపోతావు అని. అప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు. నాకు ఇంకా మనసు తీరలేదు, దేవయానితో నేను విహరించాలి కదా అంటాడు. సరే అంటాడు. ఆ అంతరార్థాన్ని చూసి విస్తుపోయాను నేను, ముచ్చటైంది నాకు. అంటే పురుషుడైన వాడు ఎంతకాలం దేవయానంలో వర్ధురేదస్కుడై విహరించుతాడో అంతవరకు నవయవనంతో ఉంటాడు. పితృయానంలో ఎప్పుడైతే నీకు సత్సంతానం లాభం అయిపోతుందో అప్పుడు నీవు జితేంద్రియుడవై ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. ఇది ఆ కథ ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. దీనికి ప్రస్తావన ఏమిటి, ఎందుకు దీన్ని ఎంత మనం చెప్పుకుంటున్నామంటే ఆ యయాతి మహారాజుకు దేవయానికి పుట్టిన కుమారుడు యదు మహారాజు. యదు మహారాజు దత్తాత్రేయుని యొక్క శిష్యుడు. జ్ఞాన మార్గంలో ఉంటాడు ఇతను. జ్ఞాన మార్గంలో ఉండి కూడా సంతానం కన్నాడు. ఆ 5వ వంశంలో అవతరించిన పెద్ద మనిషి ఏమో శ్రీకృష్ణస్వామి. ఈ పూర్వవంశంలో అవతరించిన వాడేమో అర్జునుడు. అర్జునుడే కర్మమార్గంలో పితృయానంలో ప్రవర్తించాడు. అంచేత పతంతి పితరోహేషాములతో పిండోదక క్రియా అని నేను శ్రాద్ధాలు పెట్టకపోతే వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారే, ఈ పాపాన్నింటికి నేనే ఒడుగట్టుకుంటున్నాను అని బోరుమని అహరిస్తారు అర్జునుడు. కాబట్టి ఇక్కడ భగవద్గీత కన్ను భాగవతానికి సమన్వయం చేశాం, మనం ముడిపెట్టాం. ఈ అద్భుతమైన విషయం. ఈ విధంగా కచ్చిదేవయాని వృత్తాంతాన్ని రూపకంగా రచించిన వాళ్ళు ఎవరు లేరయ్యా అన్నారు పండితులు.
బెంగాల్లోను కర్ణాటకలో కూడా ఈ కచ్చిదేవయాని వృత్తాంతాన్ని నాటకాలకు రచించిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. కానీ దాన్ని చదివిన పెద్ద మనుషులు నాకు తటస్థపడి నీవు చెప్పినటువంటి పంథాలో మార్గంలో ఈ ఇంటర్ప్రిటేషన్ ఉందే వాళ్ళెవరు వెళ్ళేదయ్యా, చాలా అపూర్వంగా ఉందన్నారు. ఇంకా అద్భుతమైన ప్రశ్న వేశారు ఉత్పల సత్యనారాయణాచార్య అని. అక్కడ దేవయాని పట్టుబట్టి కచుడిని ప్రేమించినదే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇప్పుడు కచుడు మంచి ఘాటైన సమాధానం చెబుతాడు. నేను నీ తండ్రి గర్భవాసం చేశాను, అందుచేత నేను నీకు ఎన్ని విధాలు చెప్పినా నువ్వు వినటం లేదు. నేను నీకు సోదరుని తప్పితే మరి ఒకరిని కాను. కచుడు దేవయానికి నచ్చ చెబుతున్నప్పుడు చాలా మాటలు చెప్పొచ్చును, కానీ రామబాణంలాగా ఒక్క మాట చాలా బాగా వేసావయ్యా నువ్వు, ఈ మాట భాగవతంలోనూ భారతంలో ఉందేమో ఒకసారి చూడమన్నారు. చూశాను, లేదు. ఇది నా మహాభాగ్యం. పూర్వ గ్రంథాల్లో కూడా అలభ్యమైన విషయాలు నేను డిస్కవరీ చేయగలుగుతున్నాను. దానిని మన చిరంజీవులతో పంచుకోవాలని ఎంతో తాపత్రయంతో ఉన్నాను. కాబట్టి మా రెండో అమ్మాయిని అడిగాను, గీత పారాయణ చేసేయమ్మా, కొత్త విషయాలు చెబుతాను. 5 సార్లు చేశాను నాన్న, 9 సార్లు చేద్దాం అనుకున్నాను అన్నది. చాలా సంతోషం అమ్మా అన్నాను. కాబట్టి 9వ స్కంధం అయ్యేటప్పటికీ మన్వంతర ఈశాను కథ, నిరోధ ముక్తి ఆశ్రయ. నిరోధం అంటే ప్రళయం. దశమ స్కంధంలో ప్రళయం వస్తుందా? ఈ మాటను ఒప్పుకోలేదు వల్లభాచార్యుల వారు. సజ్జో హృదయవరుధ్యతే త్రకృతిభి. ఈ పెద్ద మనిషి దశమస్కంధంలో ఉన్నాడు కాబట్టి దశమస్కంధం పారాయణ చేసిన వాళ్ళకి హృదయం అనంద ఆయన వచ్చి నెలకొని పోతాడు, ప్రతిష్ఠ చేసినట్టుగా అక్కడే కూర్చుని ఉంటాడు, ఏ కదలడు. నిరోధానికి అర్థం చెప్పారు వల్లభాచార్యుల వారు. ముక్తి అన్యథారూపం హిత్వా స్వరూపేణ అవస్థానం ముక్తి అనే లక్షణం చెప్పాడు. ముక్తిని గురించి చెప్పేటందుకు మన శ్రీకృష్ణస్వామి ఉద్ధవునికి వేదాంతం అంతా బోధించుతాడు. 31 అధ్యాయాలు ఏకాదశస్కంధాలు. ఏకాదశస్కంధాలు విడిగా నేను వ్యాఖ్యానం రచించాను, దానిలో వివరాలని తెలుస్తాయి. ఆశ్రయం అంటే ఆశ్రయం, అధిష్టానం, అధికరణం, స్థానం, బేసిస్. ఏమిటి బేసిస్? జగత్ యొక్క సృష్టి స్థితి లయాలకు ఏదైతే ఆధారభూతం ఉన్నదో పరంబ్రహ్మము, అది ద్వాదశస్కంధంలో చెప్పారా? ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పారంటే మార్కండేయోపాఖ్యానం వస్తుంది అక్కడ. మార్కండేయ మహర్షి పుష్పభద్ర అనుకుంటా నదీ తీరంలో కూర్చుని ఉంటే ఒక్కసారి పెద్ద తుఫాన్ వస్తుంది, అంతా జలమయమైపోతుంది. ఆశ్రమంలో పాడులంతా నీళ్ళలో కొట్టుకుపోతుంటాడు. వటపత్ర సాయి కనిపిస్తాడు, ముక్కులోకి నోట్లో లోపలికి వెళ్ళిపోతాడు. అంత పూర్వం ఎంత ప్రపంచం ఉందో అంత ప్రపంచం లోపల ఉంది, అంతా చూస్తాడు. కళ్ళు తిరిగిపోతుంటాయి. ఇలా ఇంతలో క్షణమైందో లేదో పుసుక్కన ముక్కలు మడి యువతలు పడుస్తాడు. మళ్ళీ చూస్తే నదీ తీరంలో ఉంటాడు. ఈ మాయా విలాసం అని ఆయనకు అర్థమవుతుంది. ఈ మాయా విలాసమునికి అధిష్టానం ఏమిటి? నిరధిష్టాన భ్రమ లేదు, నిరవధిక నిషేధం లేదు. 2 ప్రతిజ్ఞలు చేశారు వేదాంతులు. 2 సైంటిఫిక్ అండ్ లాజికల్. ఒక చోట భ్రమ కలిగింది అంటే దానికి ఏదో ఒకనొక బేసిస్ ఆధారం ఉండాలి. రజ్జు తాడు అనేది ఉంటే కానీ దాని మీద నీకు సర్పం అనే భ్రాంతి ఉండదు. నిరధిష్టాన భ్రమ లేదు, నిరవధిక నిషేధం లేదు. బృహదారణ్యకంలో నేతి నిషేధం చేస్తూ ఉంటారు. పరమాత్మను చెప్పడానికి వేదములు కూడా వశం కాలేదు. యతో వాచో నివర్తంతే అంటాడు తైత్తిరీయ ఉపనిషత్తులో. మరి అక్కడ ఎలా చెబుతున్నారు? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అంతా నిషేధం చేసుకుంటూ వెళ్ళి నిషేధం చేసి హైరాణ పడిపోయి చివరికి ఎప్పుడైతే విరతి ఫుల్ స్టాప్ వస్తుందో అక్కడ నిత్య సత్యమైన, శాశ్వతమైన, అవాంగ్మానస గోచరమైన, అనుభవైక వేద్యమైన పరతత్వాన్ని, పరమాత్మని అంతటిను గ్రహించుకోలేను అని అర్థం. కాబట్టి ద్వాదశస్కంధంలో మాయా విలాసం చూపించాడు కాబట్టి దాని అధిష్టానమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గ్రహించుకోవాలని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో 10 లక్షణాలని
12 స్కంధాలతో సమన్వయం చేసి పెద్దలు చెప్పారు. ఈ విధంగా మనం సమంజసంగా సరసంగా చెప్పుకోగలిగినందుకు భగవంతుని అనేక శతకోటి కృతజ్ఞతా నమస్కారములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మనం చేస్తే పుణ్యకర్మలన్నింటి మహిమ వల్ల కరోనా వ్యాధి పీడ నివృత్తిరస్తు అని మన పారాయణ అయిన తర్వాత చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కూడా మనం ఆశించుతున్నాము.